హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామ్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేనైతే ఈరోజు రెడీ టు డెలివరీగా ఉండే మదర్స్ కోసం కొన్ని టిప్స్ చెప్పడానికైతే వచ్చేసాను. మీరు నా ప్రీవియస్ వీడియోస్ చెక్ చేసుకుంటే నేను ప్రెగ్నెంట్ లేడీస్కి అండ్ ఆల్సో న్యూ మామ్స్కి సెషన్స్ అయితే స్టార్ట్ చేశాను. దాని గురించి నేను వీడియో చివరిలో క్లియర్గా చెప్తాను. ప్రెజెంట్ అయితే టిప్స్ గురించి మాట్లాడుకుందాం. సో డెలివరీ అనగానే అందరికీ చాలా టెన్షన్ మొదలైపోతుంది. ఎందుకు? పెయిన్స్ భరించగలమా లేదా, కాంప్లికేషన్స్ ఉంటాయా, ఒకవేళ నేను బేబీని పుష్ చేయకపోతే నాకేమవుతుంది, బేబీకి ఏమవుతుంది, ఇట్లాంటి మైండ్లో చాలా రన్ అవుతూ ఉంటాయి. వాటి గురించి నేను టిప్స్ చెప్పడానికైతే వచ్చేసాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, పెయిన్స్లో రకాలు ఉన్నాయి. న్యాచురల్ పెయిన్స్ అండ్ ఇంజెక్ట్ చేసే పెయిన్స్. న్యాచురల్ పెయిన్స్ కన్నా కూడా ఇంజెక్ట్ చేసే పెయిన్స్ డబుల్ ఉంటాయి. సో ఇంకా ఎక్కువ ఉంటుంది ఆ పెయిన్. కానీ మీరు టెన్షన్ పడకండి, డీప్ బ్రీత్ తీసుకుని ప్రశాంతంగా ఉండండి. ఎలా ఉంటారు ప్రశాంతంగా పెయిన్స్ గురించి మాట్లాడుతుంటే? నాకు కూడా పెయిన్స్ ఇంజెక్ట్ చేశారు, నాకు కూడా డెలివరీ అయింది, నాకు కూడా బేబీ ఉంది, నాకు 2 అవర్స్లోనే డెలివరీ అయిపోయింది. సో అది అలంత తొందరగా ఎలా అవ్వాలి అనే టిప్స్ నేను మీకు చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీది న్యాచురల్ పెయిన్స్ అయినా ఇంజెక్ట్ చేసిన పెయిన్స్ అయినా కూడా మీకు పెయిన్స్, కాంట్రాక్షన్స్ ఐడియా లేని వాళ్ళకి కాంట్రాక్షన్స్ ఎట్లా ఉంటాయంటే వచ్చిపోతూ ఉంటాయి. కంటిన్యూషన్ ఉండదు. లైక్ పీరియడ్ పెయిన్స్ స్టార్ట్ అవుతాయి, కొంచెం గ్యాప్ తీసుకుంటే మళ్ళీ వస్తాయి. కాకపోతే పీరియడ్స్ పెయిన్ కన్నా కూడా ఈ పెయిన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి అన్నమాట. మీకు కాంట్రాక్షన్ స్టార్ట్ అయిన వెంటనే మీరు ఎక్సర్సైజెస్ అయితే స్టార్ట్ చేయాలి. మ్యాక్సిమం హాస్పిటల్లో ఇప్పుడు ఎక్సర్సైజెస్ అయితే చేపిస్తున్నారు. కొన్ని హాస్పిటల్స్లో చేపించారు కాబట్టి ఫోన్ ఉంటుంది కదా చేతిలో, ఫోన్లో వీడియోస్ సెర్చ్ చేసుకుని డెలివరీ టైంలో చేయాల్సిన ఎక్సర్సైజెస్ సెర్చ్ చేసుకుని అప్పుడు మీరు ఎక్సర్సైజెస్ స్టార్ట్ చేస్తే మీకు ఆ పెయిన్ అనేది కంట్రోల్ అవుతుంది. పెయిన్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే అది కంట్రోల్ అవ్వదు. ఎక్సర్సైజెస్ చేస్తే మాత్రమే మీరు ఆ పెయిన్స్ని కంట్రోల్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం ఒక 70%, 50-70% మీ పెయిన్ అనేది కంట్రోల్ అయిపోతుంది. ఓకే. అండ్ బాల్ ఎక్సర్సైజెస్ చేపిస్తారు. ఒకవేళ మీరు వెళ్ళే హాస్పిటల్స్లో బాల్స్ లేవనుకోండి, ఇంటి నుంచి క్యారీ చేయండి. పర్మిషన్ లేదంటే బాల్ కాకుండా రిమైనింగ్ ఎక్సర్సైజెస్ అన్నీ చేసుకోండి. అండ్ కమింగ్ టు డెలివరీ, బేబీని పుష్ చేసే టైంలో చాలామంది ఏం చేస్తారంటే పెయిన్స్ మీద కాన్సన్ట్రేషన్ పెడతారు, బేబీ మీద కాకుండా పెయిన్స్ మీద కాన్సన్ట్రేషన్ పెడతారు. సో మీరు చేయాల్సిన, అది మ్యాక్సిమం మంది చేసే మిస్టేక్ అదే. అందుకనే డెలివరీ అనేది లేట్ అవుతూ ఉంటుంది. సో మీరు ఆ మిస్టేక్ చేయకండి. నేను ఒప్పుకుంటా, పెయిన్స్ అనేవి అన్బేరబుల్గా ఉంటాయి. కానీ మీకు డెలివరీ త్వరగా అవ్వాలంటే మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది బేబీ మీద, పెయిన్స్ మీద కాదు. సో కాంట్రాక్షన్స్ పెయిన్ ఎట్లా ఉంటుందంటే, ఫస్ట్ స్టార్ట్ అవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది, గ్రాడ్యువల్గా రెడ్యూస్ అవుతుంది. ఈ 3 స్టెప్స్ గుర్తుపెట్టుకోండి. స్టార్ట్, ఇంక్రీజ్, గ్రాడ్యువల్గా రెడ్యూస్ అవ్వడం. స్టార్ట్ అయినప్పుడు ఊపిరి గట్టిగా బిగపట్టుకోండి. అండ్ అది బాగా ఇంక్రీజ్ అవుతుంది కదా, పెయిన్ భరించలేని స్టేజ్కి వెళ్ళిపోయిన వెంటనే బేబీని పుష్ చేయాలి. ఆ బిగబట్టిన ఊపిరిని బేబీని పుష్ చేసే దాని మీద వదలాలి, మీరు వదిలేయటం కాదు, బేబీని పుష్ చేయాలి. ఓకే. సో ఇట్లా పెయిన్ స్టార్ట్ అయిన ప్రతిసారి బేబీని పుష్ చేయాలి. స్టార్ట్ అయినప్పుడు కాదు, ఈ సివియర్ అయినప్పుడు బేబీని పుష్ చేయాలి. మీరు కాన్సన్ట్రేషన్ పెయిన్ మీద పెడితే బేబీని త్వరగా పుష్ చేయలేరు. అండ్ మీ లేబర్ అనేది, అంటే ఈ డెలివరీ టైం అనేది లేట్ అవుతూ ఉంటుంది. మీకు పెయిన్ అనేది ఎక్కువగానే ఉంటుంది. అండ్ ఆల్సో మీరు కొంతమంది లాస్ట్ బేబీ హెడ్ బయటకు వచ్చేసిన తర్వాత భరించలేక ఆపేస్తారు. సో అట్లాంటివి అయితే చేయకండి. ఆల్మోస్ట్ అయిపోయినట్టే కదా. సో కాన్సన్ట్రేషన్ మొత్తం రాడ్స్ ఇస్తారు, ఆ రాడ్స్ గట్టిగా పట్టుకుని స్టార్ట్ అయిన వెంటనే ఊపిరి బిగబట్టి పెయిన్ ఎక్కువైన వెంటనే బేబీని పుష్ చేయాలి. సో మీరు బాగా గుర్తుపెట్టుకోండి, మీకు డెలివరీకి 1 మంత్ టైం ఉన్నందనగా మీ మైండ్లో ఫిక్స్ అయిపోండి, బేబీ డెలివరీ అవ్వాలంటే త్వరగా కాన్సన్ట్రేషన్ బేబీ మీద ఉండాలి, పెయిన్స్ మీద కాదు. సో ఓకే, మీకు ఇట్లాంటి టిప్స్ కావాలనుకుంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. నేను సెషన్స్లో వీటి గురించి టిప్స్ అయితే ఇస్తున్నాను. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని.